హర్ ఘర్ జల్ పథకం కింద జిల్లాలో సొంత మంచినీటి కుళాయి లేని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో గురువారం జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ జల్ సంపూర్ణ పారిశుద్ధ్య పథకం త్రాగునీటి సరఫరాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ జల్ పథకం కింద జిల్లాలోని సొంత మంచినీటి కుళాయి లేని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించాల్సి ఉందని అన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలోని 4,74,978 గృహాలకు గాను 4,10,933 గృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్ అందించడం జరిగిందని, మిగిలిన గృహాలకు మంచినీటి కుళాయిల కనెక్షన్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో గ్రామాలలో పేదల ఇళ్ల కాలనీల్లో పైప్ లైన్లు తదితర సమస్యలను 604.45 కోట్ల రూపాయలతో 2,526 పనులు చేపట్టడం జరిగిందని, ఈ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, గృహ వ్యర్థ జలాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో డ్రైనేజీ పైప్ లైన్లు లీకేజ్ కారణంగా త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని అన్నారు. కలుషిత త్రాగునీటి కారణంగా ఎక్కడైనా డయేరియా కేసులు నమోదైతే సంబంధిత చర్యలు తీసుకుంటారని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఎక్కడైనా డ్రైనేజీ పైప్ లైన్ లీకేజ్ ఉంటే వాటిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పేదలకు నిర్మించే వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ, జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శర్మిష్ట, డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి కె విజయరాజు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు, డ్వామా పిడి రాము, జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం ప్రభుత్వలు పాల్గొన్నారు. అదే చేసుకోవాల్సిందేనా? సో క్లాస్ అప్పుడే మనకు 64,000 పైప్లైన్స్ ఇవ్వాలి అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో ఈ 60,000 కి ఇప్పుడు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవాలి. అందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు స్లైడ్ లో సబ్జెక్ట్ కనిపిస్తుంది. అని ఇది ఏం చేయాలో అక్కడికి వస్తాం. 22-25 యాక్షన్ ప్లాన్ ఇది యాక్చువల్గా మేడం ఇది అంటే యాక్చువల్గా ఇది ఆల్రెడీ పానీ సర్వీస్ అంటే మన బీడబ్ల్యూఎస్సీలే బీడబ్ల్యూఎస్సీలే అట్లా నార్త్ ఇండియాలో పానీ సర్వీస్ అంటారు. Do we have any target to conduct some training program this year? Is there any restrictions? అంటే ఇప్పుడు నెక్స్ట్ విలేజ్ లో మ్యాథ్స్ అండ్ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి స్కిల్ వర్కర్స్ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు సార్. ఆల్రెడీ మనము న్యూ గైడ్లైన్స్ కమ్స్ ఇంకా మనకి ఉపయోగం ఉంటుందా? ఉంటుంది మేడం. ఈ ట్రైనింగ్స్ కి డబ్బులు ఎవరు ఇస్తారు? అంటే ఎలిజిబిలిటీ చేస్తారు మేడం, బట్ ఎన్ఏసీకి ఇస్తారు మేడం. మనం ఐడెంటిఫై చేసి వాళ్ళు లిస్ట్ ఇస్తే సరిపోతుంది. అది సొంత ప్లాన్ చేస్తే కూడా ఐడెంటిఫై చేయాలి అని చెప్పారు. నల్జల్ పేపర్స్ ని ఐడెంటిఫై చేసాం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వలేదు. వాటికి ట్రైనింగ్ కాస్ట్ పంచాయతీ పే చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ కాలేజ్? ఓకే, సో ఎనీవేస్ మీకు కూడా ట్రైనింగ్ మ్యాండేట్స్ ఉన్నాయా? ఓకే, బట్ యూ ఎన్షూర్ దట్ ఆల్ ద విలేజెస్ ఆర్ మినిమం అట్లాగే మీరు లెక్క పెట్టారా? ఆల్ ద విలేజెస్ మనకి ఇప్పుడు టార్గెట్ ఎంత ఉంది? 30,000. ఆల్ జీపీస్ కి కవర్ చేసినట్టు సో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఫేజ్ ఉందిగా మీరు 60,000 ఏది మనం పికప్ చేసుకుంటాం ఫస్ట్ ఫేజ్ లో చెప్పి 20,000 ని మన టార్గెట్ ఫ్రీజ్ చేయాలి. వాళ్ళు మాత్రం మనం కాన్స్టెంట్ గా యూజ్ చేసుకొని ఉన్న రిసోర్సెస్ అంతా దానిపైన మనం డైవర్ట్ చేసి చేయవచ్చు. హ్యాపసార్ గా అందరూ ఒకేసారి మొదలుపెట్టి ఏది కంప్లీట్ అవుతుందో అది సక్సెస్ఫుల్ గా చూస్ చేసుకోండి. అట్లయితే 60,000 లో దిస్ ఇయర్ until next March we'll do only 30,000. So let us first most